ఒక ముస్లిం రోజువారీ జీవితంలో ఖురాన్ చదవడము అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఖురాన్ చదవటం అనేది ఒక ముస్లిం అలవాటుగా చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూర ముజమ్మిల్లో తెలియజేశాడు 25వ ఆయతులో, ఫఖరవు మా తయస్సర మినల్ ఖురాన్, మీరు పఠించగలిగినంత ఖురాన్ పఠించండి, మీకు ఎంత సులభమైతే అంతే పఠించండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. రోజు ఒక 2 పేజీలైనా సరే, 3 పేజీలైనా సరే, లేదా రోజుకు ఒక 10 ఆయతులైనా సరే అర్థంతో చదివితే గనక తద్వారా మన ఈమాన్ అభివృద్ధి చెందుతుంది, మన విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ పట్ల భయం కలుగుతుంది, అక్షరానికి 10 పుణ్యాల పుణ్యం వస్తుంది. ఎన్నో లాభాలు ఖురాన్ చదవడం వల్ల ఉంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ ఖురాన్లో అనేక లాభాలు పెట్టాడు. అందులో వచ్చేసి 7 లాభాలు ఇక్కడ స్థల పండితులు తెలియజేశారు. 1వది, ఖురాన్ చదవడం వల్ల హృదయానికి ప్రశాంతత లభిస్తుంది. 2వది, పుణ్యాల దర్జాలు పెరుగుతాయి. 3వది, శైతాను కీడు నుండి అతని ఇంటి వారికి రక్షణ లభిస్తుంది. 4వది, తీర్పు దినం రోజున ఖురాన్ ద్వారా అతను సిఫారసు పొందుతాడు. 5వది, అతని ఈమాను పెరుగుతుంది. 6వది, ఇంట్లో బర్కత్ వస్తుంది. 7వది, పరలోకంలో అతని స్వర్గంలో జన్నతులో అతని దర్జాలు పెంచబడతాయి. అన్ని లాభాలు ఖురాన్ ద్వారా ఉన్నాయి. చూసారా? అల్హమ్దులిల్లాహ్. మరి చాలామంది ఇన్ని లాభాలు ఖురాన్ ద్వారా ఉండగా ధర్మజ్ఞానం లేని ముస్లిములు ఇంట్లో లాభాలు రావాలని, నష్టాలు దూరం అవ్వాలని, కీడులు దూరం అవ్వాలని అంతరాలు, తంత్రాలు, నిమ్మకాయలు, టెంకాయలు ఇవన్నీ కడుతూ ఉంటారు ధర్మజ్ఞానం లేని ముస్లిములు. మరి దేని ద్వారా లాభం ఉంది? దేని ద్వారా కీడులు దూరం అవుతాయి? దేని ద్వారా మనకు ఈమాన్ పెరుగుతుంది? దేని ద్వారా మనకు పుణ్యాలు వస్తాయి? ఖురాన్ ద్వారా. ఇంట్లో ఖురాన్ చదవడం ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇది తెలియని ముస్లిములు అంతరం కట్టుకుంటే మాకు బాగవుతుంది అనుకుంటున్నారు, నిమ్మకాయ తెచ్చి కడితే ఇంటికి బాగవుతుంది అనుకుంటున్నారు, టెంకాయ కట్టుకుంటే బాగవుతుంది అనుకుంటున్నారు. ఖురాన్ ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. సల పండితులు చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ మనకు మార్గదర్శకత్వంగా పంపాడు. ఆ మార్గదర్శకత్వాన్ని రోజువారి జీవితంలో మనము దాన్ని చేర్చుకోవాలి. ప్రతిరోజు ఒక ముస్లిం పఠించగలిగినంత ఖురాన్ పఠించడం అలవాటు చేసుకోవాలి. ఫజర్ నమాజ్కి వస్తాడు, జస్ట్ 2 పేజీలైనా సరే ఖురాన్ చదవడం అలవాటు చేసుకోవాలి. చదువు రాకపోతే కనీసం మస్జిద్లో ఇమాం సాబ్ దర్సు చెప్తూ ఉంటారు, అక్కడైనా కూర్చొని వినాలి. ఈ విధంగా చేయడం వల్ల అతనికి ఎన్నో లాభాలు ఉన్నాయి.